సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథపై పోక్సో కేసు నమోదవడంపై బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి భగీరథపై పోక్సో కేసు నమోదవడంపై బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, బీఆర్ఎస్ నేతల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరిసిల్ల నేతన్న చౌరస్తాలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. కేంద్ర సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్న బండి సంజయ్ కొడుకే స్వయాన పోక్సో కేసులో మైనర్ బాలిక కేసు విషయంలో ముద్దాయిగా ఉన్నాడు. ఇవాళ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సహాయ మంత్రిగా కొనసాగితే మైనర్ బాలికకు న్యాయం జరగదని ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధి వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేయండి. బాలికకు న్యాయం చేయాలి. బాలికకు న్యాయం చేయడంతో పాటు కేంద్ర సహాయ మంత్రి నిందితుడి తండ్రి కాబట్టి సహాయ మంత్రి ఎవరైతే నిందితుడు తండ్రి కాబట్టి అతను కొనసాగితే కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది, బాలికకు న్యాయం జరగదని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి మొదలుకుంటే సిరిసిల్ల నేతన్న చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ శాంతియుత వాతావరణంలో నిరసన దీక్ష చేపడుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల పట్ల ఇవాళ బీజేపీ కార్యకర్తలు దూసుకువచ్చి పెద్ద ఎత్తున చెప్పులు అదేవిధంగా కర్రలు విసిరే ప్రయత్నం చేశారు. ఇవాళ తప్పు చేసిన నిందితుడిని కాపాడే ప్రయత్నం బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. నిందితుడికి శిక్ష పడాలని, మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సిరిసిల్ల వ్యాప్తంగా వల్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు మద్దతుగా సాధారణ పౌరులు శాంతియుతంగా ఇవాళ సాధారణ ప్రజల మద్దతుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంతో పాటు పార్లమెంటు పరిధిలో కూడా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ బీఆర్ఎస్ నిరసనకిచ్చింది. ముఖ్యంగా మైనర్ బాలిక కేసు విషయంలో కేసును నీరుగార్చే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర కేబినెట్ హోదా నుంచి అదే బండి సంజయ్ తొలగించాలని డిమాండ్ చేసింది. ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? శాంతియుతంగా ధర్నా చేస్తున్న మీ పైన బీజేపీ నాయకులు వచ్చి దాడి చేశారు. ఏంటి గాయం? ఏంటి పరిస్థితి? ఈ రోజు బండి సంజయ్ కొడుకు చేసిన నీచకమైన పరిస్థితికి వెంటనే రాజీనామా చేయాలి, బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి అని చెప్పి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉంటే కావాలని ఈ రోజు బీజేపీ వాళ్ళు నిరసన తెలుపుతూ ఈ రోజు మాపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము భయపడేది లేదు. తప్పకుండా మైనర్ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వాళ్ళను వెంటాడుతాం. వాళ్ళు సస్పెండ్ అయ్యే వరకు, రాజీనామా చేసే వరకు మేము తప్పకుండా వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి బండి సంజయ్ అనేటువంటి దుర్మార్గునికి చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఇలా వారి కొడుకు ఇలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి ఇలా వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఉండడానికి వీల్లేదు, అర్హత లేదు. ఇలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఓడిగచ్చినటువంటి బండి కొడుకు ఇలా పదవికి ఉండడానికి వీల్లేదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ శాంతియుత మార్గంలో బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ బండి సంజయ్ తొత్తులు అనుచరులు మా మీద దాడి చేసి దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఖబర్దార్, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని అన్ని రకాల వాడుకొని ప్రేమ పేద మోసం చేస్తే దీనికి బీజేపీ కట్టుబడుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేపియాలి, బర్తరఫ్ చేయాలి. ఈ బండి సంజయ్ మా ఎదురు అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ దాడి చూస్తున్నాం, పోలీసులు కూడా మా పైన దాడులు చేస్తా ఉన్నారు.
వన్ సైడ్ పోలీసులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక కెమెరా మ్యాన్ కూడా పట్టుకొని కొడతా ఉన్నారు ఈ పోలీసులు. మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక చూడు, వాళ్ళకు న్యాయం, వాళ్ళకు న్యాయం, మాకు న్యాయం. నిరసన చెప్తున్న వల్ల పోలీసులు కూడా గల బీజేపీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్నారు. స్వయాన కెమెరా మీద దాడి చేస్తున్నారు. ముఖ్యంగా కెమెరా పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం? లైవ్ లో ఉన్న కెమెరా పైన దాడి చేస్తున్నారు. ఎందుకు అట్లా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు లాంటి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు? ఎందుకు న్యాయం ఎందుకంటే న్యాయం ఏంది? బాలికకు న్యాయం చేయమంటే తప్ప, బాలికకు న్యాయం చేయమంటే తప్ప, బాలికకు న్యాయం చేయమంటే తప్ప బీజేపీకి ఒకటి బీఆర్ఎస్ ఒకటి న్యాయమా? ఎందుకట్లా వ్యవహరిస్తున్నారు చెప్పండి? ఎందుకు బీజేపీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? బీజేపీ కార్యకర్తలు ఎందుకు మారి కాంగ్రెస్ ఏజెంట్కి ఎందుకు మారి? ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు మనం చూస్తున్నాం. దాదాపుగా పోలీసుల వల్ల దగ్గరుండి మీడియా పైన టీఆర్ఎస్ శ్రేణుల పైన దాడి చేసే ప్రయత్నం. చేయాలి.